పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చెలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మండపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయ్యింది ఆజా ఆజా. నార్మల్ గా పెళ్ళంటే ఊపు ఎలా ఉంటుంది, అయితే ఈ వీడియోలో కొంతమంది ఊపు అయితే లేజావో కాజా అన్నట్టుంటుంది. మరి ఏళ్ల ఊపుకి ఉర్రోతులోగిపోయి ఆఖరికి మీరు మాత్రం ఒకటే అంటారు ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఎవరైనా ఎప్పుడైనా ఆనందంలో ఎగిరేయడం ఎగరేయడం కామనే. అయితే ఇక్కడ ఈ పెళ్లి కొడుకు ఆనందం ఒక అంచు దాటి అటకెక్కేసిందనే చెప్పొచ్చు. జోరుగా స్టెప్పులతో అదరగొట్టేస్తున్నాడు, చూసే వాళ్ళని బెదరగొట్టేస్తున్నాడు. మరి అన్నయ్య లెఫ్ట్ రైట్ స్టెప్పులకి ఆ పెళ్లి కూతురు రియాక్షన్ చూడండి. ఆ పండయ్యా, ఎవడైనా ఆ పండయ్యా. ఈ మేడం నృత్యానికైతే నరాలు బిగుసుకుపోతాయనే చెప్పొచ్చు. ఫంక్షన్ లో డాన్స్ అయ్యమ్మ తెల్లే అంటే ఎగురుకుంటూ స్టేజ్ నదరగొడుతుంది. మరి ఎగిరింది ఆఖరికి ఆగమైంది. ఏం పిల్ల సరదా తీరిందా? పెళ్ళంటేనే ఓ ఖుషి, మరి ఆ ఖుషిని పెంచేకే ఆటాపాట అంటూ అందరూ సిద్ధమవుతుంటారు. అయితే ఎవరైనా ఎగ్జైటెడ్ గా ఉంటే పర్లేదు గాని ఓవర్ ఎగ్జైటెడ్ అయితేనే అసలు రచ్చ ఇక్కడి అంకుల్లాగా. చూడండి అసలు మాస్టర్ డాన్స్ చేస్తున్నాడా, దారుణం చేస్తున్నాడా, ఏ మాత్రం అర్థం కాని రీతిలో ఎగిరేస్తున్నాడు. క్రేజీ స్టెప్పులతో అందరి చూపులు పడేలా చేసుకున్నాడు. మరి ఇక్కడ ఈ జంటకి ముహూర్తం ముందు పడే కొద్దీ జోరు జాయిగా జలతరిచ్చింది. ఇంకా రెచ్చిపోవడమే రచ్చ చేయడమే ఎయిరా స్టెప్. ఇద్దరు ఎక్కడ తగ్గేదలే. టై కట్టుకుని తెర మీదకొచ్చి చెలరేగిపోతున్నాడు ఎవడో తైలం పెట్టినట్టు ఈ తెంగరబాబు. మరి నష మషాలానికంటిందో నాగిని నరాల్లోకి ఎక్కిందో అన్నట్టు అల్లకల్లోలంగా ఆగవాగం చేస్తున్నాడు. చుట్టూ ఉన్నోళ్ళని కాటేసేస్తున్నాడు. రే ఆపర రే. కొన్నిసార్లు కొందరి కన్ఫ్యూజన్ కళాకాండాలకైతే క్రేజీరా బాబు నువ్వు అనాల్సిందే. అలాంటి ఓ కన్ఫ్యూజన్ కింగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెళ్లి కుమారుడు. మరి కుమార్తె చక్కగా పిల్లగాడి మెళ్ళలో దండేసింది, కాళ్ల కొంగి దండ పెట్టేసింది. ఇప్పుడు మరి కుమారుడి టర్ను. మనోడు కూడా మెల్లగా దండేసి కుమారి కాళ్ళకి దండ పెట్టేపోయాడు. అందరూ దెబ్బకి షాక్. సరే సమానత్వం కోసం అని కాన్షియస్ గా చేస్తే ఓకే, కాకపోతే మనోడు కన్ఫ్యూజన్ లో కంగారు పెట్టేశాడు. మరి అదే కన్ఫ్యూజన్ అంటే మనోడికి మమ్మీ డాడీ మెటీరియల్ ఇక్కడ ఈ జంట. కన్ఫ్యూజన్ లో అక్క తాళి కట్టేస్తుంది ఆ రాచకం. మరి కన్నయ్య ఏమన్నా కాన్షియస్ గా ఉన్నాడా అంటే లే, ముందు కొంగి మెడకేపించేసుకుంటున్నాడు. పాపం పంతులు ఒక్క దెబ్బకి షాక్ అయ్యి చల్లబడిపోయాడు. ఒక్క నిమిషం అరిపించేశారు కదరా. పెళ్లికి ముందు నేను పాటలు బాగా పాడతా అంటే ఆశపడి చేసుకున్న పిల్లోడు పెళ్లి పూర్తయ్యాక కచేరీ పెట్టించిండు. అయితే పిల్ల స్వరానికి స్వరాగానికి పిల్లోడికి పిచ్చెక్కిపోయినట్టే ఉంది. మరి ఆ రియాక్షన్ వెనక రీజన్ ని రియల్ గా అడ్మిట్ చేద్దాం. మనం ఇప్పటి వరకు మన వీడియోస్ లో ఎంతో మంది కంగారు మేళాలని చూసాం. వాళ్ల కుదురు తక్కువతనానికి పగలబడి నవ్వుకున్నాం. అయితే ఆ లిస్ట్ లోకి ఈసారు గారిని కూడా యాడ్ చేసేయొచ్చు. కాకపోతే ఈయన పెద్దగా డ్యామేజ్ చేయలేదు గాని దడిపించైపోయాడు. ఏంట్రా సల్లగ్గా అలాడుతుందంటే స్వరంగం బయటపడింది. ఈ మధ్య ఎక్కడ చూసినా పెళ్లికి ముందు ప్రతి ఒక్కళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్లని ప్రిఫర్ చేస్తున్నారు. దాన్నో మ్యాండేటరీ లాగా మార్చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా అలాంటిదే ప్లాన్ చేశారు. కాకపోతే కొంచెం వైల్డ్ గానే చెప్పొచ్చు. ఎక్కడా ప్లేస్ లేనట్టు కాలువ మధ్యలో దుకాణం పెట్టారు. బ్యాలెన్స్ చేసుకోలేక బోర్లా పడ్డారు. షూట్ ఏమో గానీ షిట్ అయ్యింది వీళ్ళకి. సరిపోయింది. ఇక్కడ ఈ అంకుల్ చేస్తుందైతే ఏ అన్నా ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అని అరిపించేలానే ఉంది. మరి అంత సస్పెన్స్ తర్వాత లోపల నుంచి సీక్రెట్ పర్స్ తీసాడయ్యా. ఏం అంకుల్ అదేదో కింద ఉన్నప్పుడే తీసుకోవచ్చుగా. స్టేజీ ఎక్కి అందరి ముందు కెమెరాల ముందు చేయకపోతే. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఉండడం మంచిదే గాని తేట ఫ్రెండ్స్ ఉండడమే తలకాయ పోటు. ఇక్కడ ఈ తెంగరోడు చూడండి, పెళ్లి కూతురు తల తిమ్మిరెక్కేలా చేస్తున్నాడు. ఆగం అయ్యా పెళ్లి కొడక, వీడిని నువ్వు అర్జెంట్ గా కట్ చేయాలయ్యా. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే వీళ్ళ వ్యవహారాలకి మీరేమంటారో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు దోస్తులు చేసిన ఆగం అయితే అంతా ఇంత కాదు. చూడండి వాళ్ళు పెళ్లి కూతురికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు. ఒకడు సీపురి, ఒకడు రోటీ రోలరు, ఒకడు అట్లకర్ర, వాడిని సితగొట్టేయమని మోటివేషన్ ఇస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇదేదో పర్టికులర్ పద్ధతిలా ఉంది కానీ ఈమెకి మస్తు ఇబ్బందిలా ఉంది. ఈమె వద్దంటూనే ఉంది, ఆమె పెడుతూనే ఉంది.
ఇక్కడ ఈ మాస్టర్ క్లాస్ మామయ్యకి ఏమైందో ఏ మైండ్ కి అర్థం కాని మోడలేషన్ ఇది. మరి ఈయనకి ముచ్చటంతా అయిపోయినా గానీ ఎక్సైట్మెంట్ ఇంకా తగ్గనట్టుంది. డాన్స్ మూడ్ లోనే అలా లాక్ అయిపోయి కుదురుగా కూర్చుని తినకుండా ఇలా స్టెప్పులు వేసుకుంటూ అసాధారణంగా తింటున్నాడు. ఆగమయ్యా అనిపిస్తున్నాడు. ఇంకేం చేస్తాడు మరి? నాట్యం నరాల్లోకి ఎక్కేసింది, ఎవడు ఆపలేడు. ఇంకా పెళ్లిళ్ళంటే గిఫ్ట్స్ పట్టుకెళ్లడం కామనే, ఆ మాటకొస్తే పట్టుకెళ్ళకపోవడం కూడా కామనే. అయితే ఇక్కడ ఈ దేడి దిమాగ్ దోస్తులు చేసేది మాత్రం మరీ అనకామన్ అయ్యా. తీసుకురాకపోతే తీసుకురాకపోయారు గాని ఎవరో తెచ్చిన దాన్ని తీసి వీళ్లే తెచ్చినట్టు ఫోటోకి ఫోజిస్తున్నారు చూడండి. ఇది మాస్. ఇక్కడ ఈ జంట దండల మార్పిడి పంచాయతీకి అయితే సరిపోయింది, సంబరం అనాల్సిందే. మరి చూడండి, ఆమెకు అందదు, ఈయన వంగడు. ఇంకేం చేసుద్ది ఈవిడ? చూసింది గోలేసినట్టు గిరాటేసింది. మీరిప్పటి వరకు మెహందీ అనేది చేతులకి పెట్టుకోవడం చూసుంటారు, కాళ్ళకి పెట్టుకోవడం చూసుంటారు. అయితే ఎక్కడ చూడండి, దేవుడా అని దడిపించే వ్యవహారం. ఏ బాబు, ఎవర్రా ఇళ్ళంతా అనిపిస్తుంది కదా. అరే పెద్ద సమస్య వచ్చిందే, పాపం రా అయ్యా అనిపించేటి సిచ్యువేషన్ ఇది. ఆ డ్రైవర్ బాబు ఎవడో గాని శుభకార్యాన్ని సతికిల పడేలా చేశాడు. హడావుడిగా ఉండాల్సిన కారుని ఖరాబ్ చేసేశాడు. పెళ్లికి గిఫ్టులు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తెస్తుంటారు, ఎవరికి తోచింది వాళ్ళు తెస్తుంటారు. అయితే ఇక్కడ ఈ ముఠా ముచ్చటగా పంచుకుని తెచ్చిన గిఫ్టులకైతే కప్పులిద్దరూ నోర్లు కప్పలు తెరిచినట్టు తెరిచారు. వారి ఆగం సల్లగొండా అనేలా చేతిలో సంచి పెట్టి తలో చేసి దాన్ని నింపుతున్నారు. గరిటెలు జల్లిళ్ళు మొహములు కాదురా మీరు. अरे पहले दिसू दे हळू हळू अरे हळू हळू यायची शिकलो रात्रीचं चला हळू दाखवत चला चालली लागते रात्री पाण्याची बॉटल नाही आता कितने शानदार विचार रखते हैं. కొన్ని చోట్ల వయసులో ఉన్న కుర్రాళ్ళకే పిల్ల దొరకసస్తుంటే ఇక్కడ ఈ ముసలైన మ్యాడ్ యాంగిల్ చూడండి. దండెం మీద తుండారేసినంత ఈజీగా ఈ వయసులో పిల్ల మెల్లో దండేసేస్తున్నాడు. ఎక్కడికి పోతుందిరా ఈ సమాజం? మరి ఇది చూసాక పెళ్లి కాని కుర్రోళ్ళ రియాక్షన్ ఒకటే, నేను పోతా. పెళ్లిలో దండలు నలుగురు నానా రకాలుగా మార్చుకోవడం చూసాం, తేడా వచ్చి రెచ్చిపోవడము చూసాం. అయితే ఈ మధ్య కొత్తగా టెక్నాలజీని తోడుగా దింపి దండల్ని డ్రోన్లతో దింపడం మొదలు పెట్టారు, దాన్నో ట్రెండ్ లో మార్చేశారు. మరి ఇక్కడ ఈ పెళ్లిలో కూడా అదే తరహా పద్ధతిని అమలు చేస్తున్నారు, దండలు డ్రోన్ తో దింపుతున్నారు. కాకపోతే ఆ డ్రోన్ ఆపరేటర్ కొంచెం మసాలా యాడ్ చేద్దాం, పెళ్లిలో సందడి పెంచేద్దాం అని డ్రోన్ దింపి లేపుతున్నాడు. ఇంకా పెళ్లి కొడుకు చిర్రెత్తుకొచ్చింది. దండలతో పాటు డ్రోన్ ని కూడా నేలకేసి బాదాడు, దెబ్బకి మొత్తాన్ని నిశ్శబ్దం చేసి పారేశాడు. ఓర బాబు, మరి ఎంత కోపం ఏంట్రా బాబు నీకు? బంగారం లాంటి డ్రోన్ ని బదలు కొట్టేశావు. నోట్లుంటే సూట్లే కాదు పిల్ల కూడా సెట్టు అనే రోజులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరే, ఓ 10 సంవత్సరాలు తేడా ఉన్నా ఓకే, సరిపెట్టుకోవచ్చు. మరి ముసలోడికి ఏంట్రా మాయదారి రోగం? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో గానీ వీళ్ళ బుద్ధి బాగు చేయడం భగవంతుడి వల్ల కూడా కాదు. పెళ్లిలో చేతిలో చెయ్యి వేసి ఆ చెయ్యినెప్పుడు వదలొద్దనే మంత్రాలు వింటుంటాం. అయితే దాన్ని ప్రాక్టికల్ గా ట్రూ చేద్దామని తింగర ఆలోచన చేసిన తింగరోడిని ఎక్కడ చూడండి. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏదైనా ముందు కోపమే వస్తుంది, వాళ్ళనే బహు కోపదారి మనుషులు అందరూ. అందుకు బెస్ట్ ఎగ్జాంపులే ఇక్కడ ఈ పెళ్లి కొడుకు. చూడండి, కేక్ కట్ చేపించి ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటే మనోడికి చిర్రెత్తుకొచ్చేసింది. బుడుంగుమని లేచి బీభత్సం చేసేస్తున్నాడు. ఇంకా ఆపుతున్నారన్న ఖచ్చితో కేక్ గిరాక్. మరి ఇలా ఉన్నావేంట్రా స్వామి? పెళ్ళైనా పెళ్లి రోజైనా, తాళి కట్టక ముందైనా, కట్టే అప్పుడైనా, కట్టిన తర్వాత అయినా పళ్ళ కింద పలుకుల పిండి పడాల్సిందే, నేను ఎర్ర కొబ్బరాగా మారాల్సిందే. అరే మరి ఇలా తయారయ్యావేంట్రా జీపాండు? పెళ్లి చేసుకున్నంతసేపు ఆగలేకపోయావురా? మరీ ఎంత ఎడిక్ట్ అయిపోతే ఎలాగా? కొంతమంది సైకో సాంబళ్ళ సైకోయిజం ఎలా ఉంటదంటే వాళ్ళ సైకోతనానికి చూసేవాళ్ళు సైక్ అయిపోతారు. అలాంటోడే ఇక్కడ ఈ లొడ్డం సైకో లడ్డూ బాబు. మరి పిల్ల పెట్టిన స్వీట్ ని సగం కొరికాడు, బానే ఉంది. ఈ డెంగిలి చేసిన దాన్ని ఆమెకి పెట్టబోయాడు, అది కూడా ఓకే. గాని ఆమె నాకొద్దు ఫ్రెష్ లడ్డు పెట్టమన్నప్పుడు పెట్టాలా? ఆహా కుదరదు, ఈడు పెట్టింది తినాల్సిందే. ఈడిలో ఉన్న సైకో సాంబుడు బయటకు వచ్చేసాడు. పిల్ల మెళ్ళొంచి మరీ తినిపించేస్తున్నాడు. వీడిప్పుడే ఎలా ఉన్నాడంటే రేపు ఆ పిల్ల పరిస్థితి ఏంటో. ఇక్కడ చూడండి, ఇది మరీ రాడ్డు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకుని ఎక్స్ట్రీమ్ మర్యాదలతో స్వాగతం పలుకుతారు. అయితే ఇక్కడ చూడండి, మాస్.
ఓర్రామ్మాస్ మనోడిని ఏందో చెట్టుకు కట్టేశారు. పాపం పిల్లగాడు అట్టే బెక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. మరి పెళ్లి దాకా వెళ్ళాక తేడాలు వచ్చినాయి, పెళ్ళొద్దని ఎద్దేవాకి దిగారు. ఇంకా పెళ్లి కూతురు తరిపోళ్ళు రెబల్ అయ్యి కుమారుణ్ణి చెట్టుకు కట్టేసి పెళ్లి ఖర్చులు లెక్కేసి డబ్బు కట్టి దొండపండుగాన్ని దోలుకుపోండ్రా అన్నారు. ఇంకా వాళ్ళ దిమాగ్ ఖరాబు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.